టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్లు ఇప్పటికే మొదలయ్యాయి. సౌత్ ఆఫ్రికా అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఇక ఈ రోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్నటి వరకు లీగ్ స్టేజ్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేసిన అభిమానులు ఇక మీదట అసలైన ఫైట్స్ ను ఆస్వాదించనున్నారు. సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే ప్రతి మ్యాచ్ టీమ్ కు డూ ఆర్ డై కానుంది. దీంతో సర్వశక్తుల ఒడ్డి సూపర్ 8 లో విజయం సాధించాలని జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీమిండియా కూడా సూపర్ 8 లో సత్తా చాటాలని చూస్తుంది. వెస్టిండీస్ పిచ్లపై తమకున్న అనుభవాన్ని బయటకు తీసి అపోజిషన్ టీమ్స్ ను ఆట ఆడుకోవాలని భావిస్తుంది. స్పిన్ మంత్రంతో ప్రత్యర్థుల ఆట కట్టించాలని ప్లాన్స్ వేస్తుంది. ఇన్నాళ్లు దాచి ఉంచిన స్పిన్నర్లను ఇప్పుడు రంగంలోకి దింపి చక్రం తిప్పాలని రోహిత్ సేన భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో సూపర్ 8 లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ లకు హెచ్చరికలు పంపాలని భావిస్తుంది. అయితే ఇదే క్రమంలో టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది. మన జట్టుకు శనిలా దాపరించిన ఓ విలన్ సూపర్ 8 మ్యాచ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు ఎవరో కాదు, ఎంపైర్ రిచర్డ్ కెటిల్ బారో. అతడి పేరు వింటేనే టీమిండియా ఫ్యాన్స్ ఉలిక్కి పడతారు. సూపర్ 8 మ్యాచ్లకు ఫీల్డ్ ఎంపైర్ గా కెటిల్ బారో వ్యవహరించనున్నాడు. ఐసీసీ కౌన్సిల్ తాజాగా ఎంపైర్ల పేర్లను అనౌన్స్ చేసింది. అయితే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ కి అలాగే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ కి సమస్య లేదు గానీ ఆసీస్ తో జరిగే మ్యాచ్ కి రిచర్డ్ కెటిల్ బారో అలాగే రిచర్డ్ ఇన్లింగ్వర్త్ ఎంపైర్లుగా వ్యవహరిస్తారు. మిగతా ఎంపైర్ల మాటెట్టున్నా రిచర్డ్ కెటిల్ బారో పేరు వినగానే భారత అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతారు. ఎందుకంటే అతడు ఎంపైర్ గా ఉన్న అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా కంగారులతో కీలక మ్యాచ్ కు అతడు ఎంపైర్ గా వ్యవహరిస్తుండడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. మన జట్టు మళ్లీ ఓడిపోతుందేమోనని భయపడుతున్నారు.